I think because we were late, you have sung many songs tonight. మేము ఆలస్యంగా వచ్చినందువలన ఎక్కువ పాటలు పాడారని నేను అనుకుంటున్నాను. Yeah, but it's beautiful to sing to the Lord also. దేవునికి పాడడం చాలా సంతోషకరం, చాలా ఆనందకరం. I will not let you wait. We will go to the Word of God, and I will preach today from Gospel of Matthew, chapter 11. మత్తయి సువార్త 11వ అధ్యాయంలో నుండి ఈ దినము మనం చూడనే ఉంటున్నాం. 11వ అధ్యాయం మత్తయి సువార్త. And my text is from chapter 11, verse 27 to verse 30. 11వ అధ్యాయము 27వ వచనం నుండి 30వ వచనం వరకు. All things are delivered unto me of my. Take my yoke upon you and learn of me, for I am meek and lowly in heart, and ye shall find rest unto your souls. For my yoke is easy and my burden is light. సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. తండ్రి గాక ఎవడును కుమారుని ఎరుగడు, కుమారుడు గాకను కుమారునికెవనికి ఆయనను బయలుపరచ ఉద్దేశించును, వాడు గాకను మరి ఎవడును తండ్రిని ఎరగడు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలైనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. The word of God is a beautiful word. ఇది ఎంతో అద్భుతమైనటువంటి మాటలు ఇవి. And when I read in verse 27, I think this is beyond our understanding. 27వ వచనము చదివినప్పుడు ఇది మన అర్థం చేసుకునే యొక్క మన గ్రాహ్యము కంటే ఎక్కువగా ఉన్నట్లుగా నాకు అనిపిస్తుంది. No man know the son but the father. తండ్రి గాక మరి తండ్రి గాక ఎవడును కుమారుని ఎడగడు అని రాయబడింది. And neither know any man the father save the son. కుమారుడు గాకను కుమారునికి ఎవని ఆయనను బయలుపరచను ఉద్దేశించిన వాడు గాకను మరి ఎవడును తండ్రిని ఎరగరు. You know, for all eternity when we are in heaven, మనము పరలోకములో నిత్యత్వము మనం ఉన్నప్పుడు we will worship the Lord. మనం దేవుణ్ణి ఆరాధిస్తాం, ప్రభువుని ఆరాధిస్తాం. And it will never be boring. అది ఎప్పుడు కూడా మనకు చిరాకుగా అనిపించదు. There is so much to know about God. దేవుని గురించి తెలుసుకోవడానికి ఇంకా ఎంతో ఎక్కువగా ఉంది. When Paul was a Christian for a long time, పౌలు క్రైస్తవుడిగా అనేక సంవత్సరాలు ఉన్నప్పుడు he say, I want to get to know Christ and the power of his resurrection. క్రీస్తును ఆయన పునరుత్థాన శక్తిని నేను ఎరగాలని ఎంతో ఆశపడ్డాడు ఆయన. And here the words say that we will also get to know the Father if the Son chose to reveal him for us. ఇక్కడ రాయబడినటువంటి విషయం ఏంటంటే కుమారుడు అయిన యేసుక్రీస్తు ప్రభువారు మనకు కూడా ఆయన తండ్రిని బయలుపరుస్తాడు అని రాయబడింది. And we could be tempted to think that this is maybe a limited crowd who can get this revelation of the Father from the Son. తండ్రిని కుమారుని యొద్ద నుండి మనము ప్రత్యక్షముగా అంటే ప్రత్యక్షత పొందుకొనున్నట్లుగా కొందరే దీనికి భాగ్యము కలిగినట్లుగా మనం కొన్నిసార్లు అనుకుంటాం. Does he really want to reveal himself for me? ఆయన నిజముగా నాకు తనను తాను ప్రత్యక్షపరచుకోవాలని అనుకుంటున్నాడా? But we have the answer here in the text. ఇక్కడ ఈ వాక్యంలో దానికి జవాబు మనకు చూస్తూ ఉన్నాం. And in verse 28 it begins with come. 28వ వచనములో నా యొద్దకు రండి అని అంటున్నాడు. Come unto me, all ye that labor and are heavy laden, and I will give you rest. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును. And it's so much included in this holy come, this invitation from the Lord.
ప్రభువు నుండి వచ్చినటువంటి పరిశుద్ధమైనటువంటి పిలుపు, రండి అని పిలిచేటువంటి ఆ పరిశుద్ధ పిలుపులో ఎంతో అందులో దాగి ఉన్నది. I will read through a couple of Bible verses. We can go to Acts 16. మరి ఒక భాగము చూద్దాము. అపోస్తల కార్యములు 16వ అధ్యాయం. Acts 16 and 31. అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 31వ వచనం. And they said, believe on the Lord Jesus Christ and thou shalt be saved. అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు అని చెప్పి. So in this come from the Lord, it is also believe. అందులో రండి అని ప్రభు ఏదైతే పిలుస్తున్నాడో అందులో విశ్వాసం ఉంచు అనే మాట కూడా ఉంది. Believe on the Lord Jesus Christ and thou shalt be saved. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు రక్షింపబడతావు. And we will go to the Gospel of John chapter 1 and verse 12. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం మనం చదువుతాం. But as many as received him, to them gave he power to become the sons of God. తన్ను ఎందరు అంగీకరించురో వారికందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. So to answer this come, it is to receive him. ఈ రండి అని పిలిచేటువంటి ఆ పిలుపులో ఆయనను పొందుకొనుట అనేది ఉంది. We continue in John chapter 6. యోహాను సువార్త 6వ అధ్యాయం కూడా మనం చూస్తాం. And verse 35. 35వ వచనం. And Jesus said unto them, I am the bread of life. He that cometh to me shall never hunger, and he that believeth on me shall never thirst. అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలిగొనడు, నా యందు విశ్వాసముంచువాడు ఎప్పుడునూ దప్పిగొనడు. We shall come to Jesus and we shall eat of this living bread. మనము యేసు ప్రభు యొద్దకు వచ్చి ఆ జీవ ఆహారమైన ఆయనను మనం భుజించాలి. And John chapter 7 verse 37. యోహాను సువార్త 7వ అధ్యాయం 37వ వచనం. In the last day, that great day of the feast, Jesus stood and cried, saying, if any man thirst, let him come unto me and drink. 37వ వచనంలో, ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పిగొనిన యెడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. So we have an invitation to come to Jesus and drink, because he is the living water. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన జీవ పానీయమై ఉన్నాడు గనుక ఆయన యొద్దకు వచ్చి మనము త్రాగి తృప్తి పొందుటకు మనకు ఆహ్వానము ఇక్కడ అనుగ్రహించబడింది. And we will go to prophet Isaiah chapter 45. యెషయా గ్రంథము 45వ అధ్యాయం గురించి మనం చూద్దాం. Let's see, I find the right verse here. Verse 22. 45వ అధ్యాయము 22వ వచనం. Look unto me and be ye saved, all the ends of the earth, for I am God and there is no one else. బోధిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి, దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. Look up to him. ఆయన వైపు చూడాలి. Look unto me, Jesus says. యేసు ప్రభు అంటున్నాడు, నా వైపు చూడుడి. And from 1 John chapter 4. 1వ యోహాను 4వ అధ్యాయం. 1 John chapter 4 and verse 2. 4వ అధ్యాయము 2వ వచనం. 1వ యోహాను. Hereby know ye the Spirit of God. Every spirit that confesseth that Jesus Christ is come in the flesh is of God. యేసుక్రీస్తు శరీరధారి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. If we confess that Jesus is God, that he is come in the flesh, he is of God. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శరీరధారి అయి దేవుని యొద్ద నుండి వచ్చాడు అని ఎప్పుడైతే మనం నమ్ముతామో, and we go back to the Gospel of John and we can read in chapter 5.
ఆ విధంగా నమ్మాలని చెప్తున్నారు. తర్వాత యోహాను సువార్త verse 24 and 25. యోహాను సువార్త 5వ అధ్యాయము 24-25 వచనాలు. Verily, verily, I say unto you, he that heareth my word and believeth on him that sent me hath everlasting life, and shall not come into condemnation, but is passed from death unto life. Verily, verily, I say unto you, the hour is coming, and now is, when the dead shall hear the voice of the Son of God, and they that hear shall live. 24-25 వచనాలు. నా మాట విని నన్ను పంపిన వానియందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది. దానిని వినువారు జీవింతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. So to come, it is also to hear the voice. దేవుని స్వరము వినుట అనేది ఆ రండి అనేటువంటి ఆహ్వానములో ఇమిడి ఉంది. And we will pass from death unto life. మనము మరణములో నుండి జీవంలోనికి దాటుతాం. We go to John chapter 10. యోహాను సువార్త 10వ అధ్యాయం. And I read from verse 9. 9వ వచనం. I am the door. By me, if any man enter in, he shall be saved, and shall go in and out and find pasture. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయుచుండును. So brother and sister, let's enter the door. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ ద్వారమును మనము that is to answer his calling, his mighty come. ఆయన యొక్క రాక, ఆయన వస్తున్నాడు, ఆయన రమ్మని పిలుస్తున్నాడు కాబట్టి మనం జవాబిచ్చి ఆ ద్వారంలో ప్రవేశిద్దాం. And we will go to book of Revelation chapter 3. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం verse 20. 20వ వచనం. Behold, I stand at the door and knock. If any man hear my voice and open the door, I will come into him and will sup with him and he with me. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని వద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడా అతడును భోజనము చేయుదుము. Let us open the door for this wonderful Savior. ఈ అద్భుతమైనటువంటి రక్షకునికి మనం తలుపు తీద్దాం. Let us open our heart for him. మన హృదయములు ఆయన కొరకు తెరుద్దాం. We go to Matthew, Gospel of Matthew chapter 9. మత్తయి సువార్త 9వ అధ్యాయము. And we can read in verse 20. 20వ వచనం. And behold, a woman which was diseased with an issue of blood 12 years came behind him and touched the hem of his garment. ఆ సమయమున ఇదిగో 12 సంవత్సరముల నుండి రక్తస్రావం రోగం గల స్త్రీ నేను ఆయన పై వస్త్రం మాత్రం ముట్టితో బాగుపడిన తనలో తాను అనుకొని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. If you have a need in your life, you have something you really want from him. యేసుక్రీస్తు ప్రభువారి నుండి ఏదో ఒకటి నువ్వు ఎంతో ఆశతో దాని కొరకు ఎదురు చూస్తూ ఉన్నావంటే you can touch his garment tonight. ఈ రాత్రి ఆయన వస్త్రాన్ని నువ్వు తాకవచ్చు. And he will not despise you. ఆయన నిన్నేమాత్రము తృణీకరించేవాడు కాదు. We go back to the text in Matthew 11. మత్తయి సువార్త 11వ అధ్యాయంలో మనం చదివిన భాగం మరొకసారి చూద్దాం. I just wanted to show you that it is so much included in this invitation, in this only word come. రండి అని ప్రయాసపడి రండి అని భారం మోస్తున్న వారికి యేసుప్రభు ఏదైతే చెప్పాడో అందులో ఆ యొక్క ఆహ్వానంలో ఎంతో ఇమిడి ఉంది అని నేను చెప్పాలని ఆశపడుతున్నాను. We are in chapter 11 verse 28 and the Lord say come unto me. ఇక్కడ 11:28లో నా యొద్దకు రండి అని పిలుస్తున్నాడు ప్రభు. It's good that you came to the church tonight. ఈ రాత్రి మనము దేవుని మందిరానికి వచ్చాము కనుక చాలా సంతోషం అది. But our main focus is not the church. మరి ఈ మందిరం అనేది మన యొక్క ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశంగా ఉండకూడదు. It's not the special pastor, evangelist, minister, apostle or whatsoever. ఎవరైనా దైవ సేవకులో లేకపోతే పెద్దలో ఆయా రకాలుగా పరిచర్య చేసేవాళ్ళు వాళ్ళ కొరకు కాదు, వాళ్ళు ప్రాముఖ్యమైన వాళ్ళు కాదు. Jesus say come to me. యేసు ప్రభు అంటున్నాడు నా యొద్దకు రమ్ము.
to him, ఆయన యొద్దకు, not to a special doctrine, మరి ఒక బోధ కొరకు కాదు, to a living savior. మరి సజీవుడైనటువంటి రక్షకుని కొరకు. Praise the Lord. దేవునికి స్తోత్రము. Who can come unto Jesus? మరి ఎవరు యేసు ప్రభు యొద్దకు రాగలరు? All ye that labor and are heavy laden. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా. I think everyone know here about labor and heavy laden. ఇక్కడ ప్రయాసము భారము అనే దాని గురించి అందరికీ తెలుసని నేను అనుకుంటున్నా. We can have hard labor and heavy laden in this life. ఈ జీవితంలో ఎంతో ప్రయాసము లేదా భారముతో మనము అనేక పనులు చేస్తూ ఉండొచ్చు. But there is a burden we are sharing with everyone on this earth, every human. ఈ లోకంలో ఉన్న ప్రతి మానవుడు కూడా ఒక భారం అనేది మోస్తూ ఉన్నాడు. And that is the burden of sin. అది పాపం అనేటువంటి భారం. That is really the heavy laden. అది ఎంతో ప్రయాసముతో భారముతో ఉండేది. That's really hard work. అది ఎంతో కష్టమైనటువంటి పని. So this invitation, that is for everyone who carry this burden of sin. ఈ పాప భారం మోసేటువంటి ప్రతి ఒక్కరికి ఈ యొక్క ఆహ్వానం ఇస్తున్నాడు. So are you here tonight and you are carry a burden of sin in your life? ఈ రాత్రి నీవు ఇక్కడ ఉండి నీ జీవితంలో పాపం అనేటువంటి భారాన్ని మోస్తూ ఉన్నావేమో. And don't be shy. నీవు సిగ్గుపడాల్సిన అవసరం లేదు. Because the words say that every man have sinned. ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది మానవులందరూ కూడా ప్రతి మనుషుడు పాపం చేశాడు. And they have lost the glory of God. దేవుని యొక్క మహిమను పొందలేకపోయారు, కోల్పోయారు. So this invitation, this come from the Lord, it's for every one of us. ఈ యొక్క ఆహ్వానము రండి అని దేవుడు పిలిచే ఆహ్వానం మనలో ప్రతి ఒక్కరికి ఇస్తున్నాడు ఆయన. We are lost. మనము నాశనం అయిపోయాం, అంటే ఆయన నుండి దూరంగా వెళ్ళిపోయినాం. Without Jesus we are lost. ఆయన లేకుండా మనము నాశనమైపోయినటువంటి వారం. Then we have a burden and there is no help for us. మరి ఆ భారం అనేది ఉంది, మనకు సహాయం ఏమీ లేదు. No one of us could fulfill the standard of the holy God. దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి ఆ ప్రమాణానికి ఎవరు కూడా చేరుకోలేరు. But Jesus, he took that burden. అయితే యేసు ప్రభు ఆ భారాన్ని తీసుకున్నాడు. And there must be an understanding that we are sinners. మరి మనం పాపులము అనేటువంటి ఆ గ్రహింపు మనలో ఉండాలి. Because without that understanding there will be no salvation. ఆ పాపులము అనే గ్రహింపు లేకపోతే రక్షణ అనేది ఉండదు. Jesus didn't come to save the strong. మరి బలమైనటువంటి వారిని రక్షించడానికి యేసు ప్రభు రాలేదు ఈ లోకానికి. He didn't come to save the holy. ఆయన పరిశుద్ధులను రక్షించడానికి రాలేదు. He was searching everywhere and he couldn't find anyone holy in Sweden, neither in India. మరి స్వీడన్లో కానీ ఇండియాలో కానీ ఏ దేశంలో చూసినా ఆయన వెతికినప్పుడు ఒక్క నీతిమంతుడు కూడా కనబడలేదు. I am from Sweden, that's why I took that example. మరి ఆ ఉదాహరణ ఎందుకు చెప్పానంటే నేను స్వీడన్ నుంచి వచ్చాను కాబట్టి. So we must have this experience that we have a need for a savior, a need for salvation. మరి ఈ యొక్క అనుభవం మనలో ఉండాలంటే రక్షణ కొరకైనటువంటి అవసరత మనలో ఉండాలి, మనలో గ్రహింపు ఉండాలి. Repentance will precede faith. విశ్వాసానికి ముందు ఆ పశ్చాత్తాపము అనేది పుడుతుంది. And Jesus say, take my yoke upon you. యేసు ప్రభు అంటున్నాడు, నా కాడి మీ మీద ఎత్తుకొనుడి. And learn of me, for I am meek and lowly in heart. నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక నా యొద్ద నేర్చుకొనుడి అంటున్నాడు. In Sweden people they have forgotten what is a yoke. మరి స్వీడన్ దేశంలో అక్కడ ప్రజలు ఈ కాడి అనేది ఏంటో వారికి తెలియదు, మర్చిపోయారు. But I think all of you know what is a yoke. కాడి అనేది మీకు అందరికి తెలుసు అని నేను అనుకుంటున్నా. Is it true? మీకు అందరికి తెలుసు కదా. Something you put on your shoulders, it helps you to carry the burden. మరి భుజముల మీద పెట్టుకునేది, ఆ దాని ద్వారా ఒక బరువును మోసుకొని పోవడానికి అది సహాయపడుతుంది. And you can put it on the shoulders of an ox or a cow. ఎద్దు మీద ఆ యొక్క కాడి పెడతారు. Yeah.
I see in your eyes, you know what I'm talking about. నేను చెప్పేది మీకు అర్థమవుతుందని మీ కళ్ళ ద్వారా నాకు అర్థమవుతుంది. And in the New Testament, in one passage, it say that we shall not walk under the same yoke like the unbelievers. అవిశ్వాసులు ఉన్నటువంటి ఆ కాడి కింద మనం ఉండకూడదని కొత్త నిబంధనలో మరొక చోట రాయబడింది. I'm looking for a yoke here. Do we have something? I can illustrate this. I don't know. But you know, if we are carrying, have a common burden, me and brother Joel. మరి నేను బ్రదర్ జోయల్ మేమిద్దరం కలిసి ఒక బరువు మోస్తున్నాం అనుకోండి. And then I am striving this way. And he is striving the other way. That will never work. నేను ఆ విధంగా లాగితే అది ఇప్పుడు కూడా పని చేయదు, ఆ భారం మోసేది అనేది. If we go to book of Lamentation, మరి విలాప వాక్యాలు మనం చూసినట్లయితే that must be after Jeremiah. ఇర్మియా గ్రంథం తర్వాత ఉంటుంది విలాప వాక్యంలో. And we will see, because there is the yoke described, the yoke we have without Christ. It's in verse 14, chapter 1. 1వ అధ్యాయం 14వ వచనం. The yoke of my transgressions is bound by his hand. They are wreathed and come up upon my neck. He hath made my strength to fall. The Lord hath delivered me into their hands, from whom I am not able to rise up. కాడి కట్టినట్టుగా తానే నా అపరాధంలో నాకు కట్టి ఉన్నాడు. అవి పైన వేయబడినవై నా మెడ మీదకెక్కెను. నా బలమును ఆయన బలహీనతగా చేసి ఉన్నాడు. ప్రభు శత్రువుల చేతికి నన్ను అప్పగించి ఉన్నాడు. నేను వారి ఎదుట లేవలేకపోతిని. So we can never say that I don't want a yoke. మనము ఎప్పుడు కూడా నాకు ఆ కాడి వద్దు అని మనం ఎప్పుడు చెప్పలేము. That's not a choice. అది అక్కడ అవకాశం అని కాడి తీసుకోకుండా ఉండేటువంటి అవకాశమే లేదు. You cannot say I don't want to carry the yoke of Christ because I want to be a free man. నేను స్వతంత్రుడుగా ఉండాలి కాబట్టి నేను క్రీస్తు యొక్క కాడిని నేను మోయను అని చెప్పలేవు నువ్వు. That's not a choice. అది ఒక అవకాశమే లేదు. Either you are under the yoke of transgression. ఒకవేళ నీవు పాపము యొక్క భారం కిందైనా ఉండాలి. You have to carry the yoke of your sins. లేదా నువ్వు నీ పాపం యొక్క భారమునైనా నువ్వు మోస్తూ ఉండాలి, ఆ కాడినైనా మోస్తూ ఉండాలి. Or you give a positive answer to this mighty come from the Lord, this invitation from him. లేదా యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చినటువంటి ఆ రండి అనేటువంటి ఆహ్వానాన్ని మన్నించి ఆయన దగ్గరైనా రావాలి. And he will give you his yoke. అప్పుడు ఆయన తన కాడిని నీకు ఇస్తాడు. That he is our Lord. కాబట్టి ఆయన మన ప్రభువైన ఉన్నాడు. We are not our own Lord anymore. మనం ప్రభువులం కాదు ఇంకా ఏమాత్రం. We are not under the power of the devil anymore. మనము సాతాను యొక్క శక్తి కింద లేము ఇంకా. We are under the yoke of Christ. క్రీస్తు యొక్క ఆ కాడి కింద మనం ఉన్నాం. And he is meek and lowly in heart. ఆయన సాత్వికుడు, దీన మనస్సు గలవాడు. And ye shall find rest unto your souls. మీ యొక్క ప్రాణములకు విశ్రాంతి దొరుకును. For my yoke is easy and my burden is light. నా కాడి సులువు, నా భారము తేలికగా ఉన్నది. That is the character of the yoke of Christ. ఈ క్రీస్తు యొక్క కాడి యొక్క గుణ లక్షణాలు ఆ విధంగా ఉంటాయి. Praise the Lord. దేవునికి స్తోత్రం. Hallelujah. I finish my message like this. I will preach longer tomorrow. ఓకే, రేపటి దినం ఇంకా ఎక్కువగా వర్తమానం ఉంటుంది. ఈరోజు క్లుప్తంగా ముగించాను. But it's a wonderful gospel in these verses. ఈ యొక్క మాటల్లో చాలా అద్భుతమైనటువంటి స్వార్థ ఉంది. It's a wonderful invitation. ఎంతో అద్భుతమైనటువంటి ఆహ్వానం. It is not limited. ఇది కొంతమందికి పరిమితి కలిగినది కాదు. The gospel is not for only a few. ఆ కొద్దిమందికే ఈ స్వార్థ కాదు. The gospel goes out to each one of us. ప్రతి ఒక్కరికి ఈ యొక్క స్వార్థ. Brother and sister, never hesitate. The gospel is for you. మరి సహోదరుడా, ఎప్పుడు కూడా నీవు నిరాకరించవద్దు, ఎప్పుడు కూడా
చింతపడవద్దు, ఈ యొక్క సువార్త నీ కొరకే. The invitation from the Lord is come to me. ప్రభువు నుండి వచ్చేటువంటి ఆహ్వానం ఏంటంటే నా యొద్దకు రండి. It's addressed into your life, into my life. అది నీ కొరకు నా కొరకు ఆయన ఇచ్చినటువంటి ఆహ్వానం. It's only that one who is without the burden of sin. మరి ఆయన మాత్రమే పాపపు భారము లేనివాడు. That person is not addressed. The invitation is not for that man what I want to say, who is without the burden of sin. Okay. పాప భారము లేనటువంటి వానికి ఈ యొక్క ఆహ్వానం కాదు. But that man is not existing. అలాంటి వ్యక్తి, పాప భారం లేనటువంటి వ్యక్తి ఈ లోకంలో ఎవరు లేరు. So it means the invitation is for all one of us. దాని అర్థం ఏంటంటే మనందరికీ ఆహ్వానం ఉంది. Yeah. Hallelujah. Hallelujah. Yeah. I see this sometimes on the buses. Hallelujah. You're using that word. అప్పుడప్పుడు బస్సుల మీద కనబడతా ఉంటది. Yeah. In Africa, when I travel in Africa, sometimes they have this in God we trust. ఆఫ్రికా దేశంలో నేను ఆ ఖండంలో ప్రయాణం చేసినప్పుడు బస్సుల మీద దేవుని యందు మేము నమ్మకం ఉంచుతాము అనే మాట రాయబడి నేను చదువుతాను. And when you go by these buses, you know that you have to